ఇస్తానన్నాడు. ఆమె ఎంత పెద్ద మేధావులంటే దెబ్బలు తినటానికి దేవుని చేతిలో భలే మేధావుతనంగా డొంక తిరుగుడు ఆలోచిస్తారు. అయితే ఓ పని చేద్దాం, ఇప్పుడు ఆహారాన్ని ఒక బుద్ధిమంతురాలు, ఒక నీతిమంతురాలు, విధేయత కలిగిన పిల్ల అసలు నేను ఎట్లా చెబితే ఎట్లా వింటదండి, కూర్చోమంటే కూర్చుంటదండి, లేవమంటే లేసిద్దండి, నేను అట్టిపండు ఒలిస్తే నోట్లో పెడితే కొరకమంటేనే కొరికిద్దండి, కొరకదంటే అసలు కొరకదండి, ఎంత నీతిమంతురాలో అసలు మన పని పిల్లల్లో లేదండి అని. కొంతమంది పెళ్లి కాకముందు అలాగే ఉంటారు, పెళ్ళైన తర్వాత తెలుస్తుంది. మీకు అర్థం కాలేదా? పెళ్లి కాకముందు ఎంత భక్తో స్తోత్రం ఊగిపోతుంటారు, పెళ్ళైన తర్వాత చూడాలి వాళ్ళ ప్రతాపం. అర్థమవుతుందా? వాళ్ళు పైన చూసి మోసపోకుండా అమ్ములారు. హల్లెలూయా. ఏంటి అలా చూస్తున్నారు ఒక రకంగా? ఈ పెళ్ళిగానే ఆడపిల్లలు కొంతమంది నా వైపు చూస్తున్నారన్నా, మా కొంపారో మాకు మమ్మల్ని చేసుకున్నాడు చేసుకోడని. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. కొంతమంది రెండో మనిషి ఉంటారు లోపల, ఆ మనిషి అంత విధేయత కలిగి ఉంటే ఆమె చేసుకోండి అనింది. ఏనైనా నోర్మోయ్, దేవుడు ఇస్తానన్నాడు, నీ గర్భం నుంచి ఒక వారసుడు వస్తాడు, అప్పుడు దాకా ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి. లేనిపోయింది మనం కొనుక్కొచ్చుకోవద్దు. అసలే ఐగుప్తు వెళ్ళి ఒకసారి దెబ్బలు తిన్నాం, మరి ఈ మనిషిని తెచ్చుకున్నాం, మరలా చేసుకోమంటావు, పళ్ళు రాలిపోతాయేమనుకున్నావా అని అనాలా? చేసుకోమంటావా? అన్నాడా లేదా? 80 ఏళ్ళ వృద్ధుడు పెళ్ళి అవసరమా? దేవుడిస్తే ఇస్తాడు, లేదంటే లేదు. దేవుడు ఇస్తానన్నాడుగా ఇస్తాడు అని అనుకోవాలి కదా. మీరు కావాలంటే ముసలాళ్ళని టెస్ట్ చేయండి, అక్కడక్కడ, అందరిని కాదు కొందరిని. మారు మనసు లేని వృద్ధుల్ని టెస్ట్ చేయండి, మారు మనసు లేని ముసలాళ్ళని టెస్ట్ చేయండి. ఓ తాత పెళ్లి చేసుకుంటావా అంటే, పళ్ళు రాలిపోతే ఎవడరా నీ వయసు ఎంత నన్ను పెళ్ళి ఏంటి ఇప్పుడు అని అంటాడు ఎవడైనా. నాకెవడు ఇస్తాడు రా మనవడా పిల్లని అంటే దాని అర్థం ఏంటి? ఇస్తే చేసుకోవాలనే. ఏంటో మరి పెళ్ళిలో ఉన్న రహస్యం ఏంటో తెలీదు. నాకు ఎందుకు వచ్చింది వాళ్ళ, ఇంకా ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుందని తప్పించుకోడు కదా. నాకే పెళ్ళి అనగానే మనిషి ముసిముసిలో అవుతుంటాడు ఒక్కొక్క ఆయన. పెళ్ళి చేసుకున్న తర్వాత ఇలాంటి వాళ్ళకి వెంటనే పుడతారు పిల్లలు. పెళ్ళైన వెంటనే గర్భం ధరించిందండి, అదే విచిత్రమో. పెళ్లి చేసుకొని బిడ్డల కొరకు ఎదురు చూసేవారికి, చక్కగా నీతి కలిగి ఎదురు చూసేవారికి కాస్త లేట్ అయిద్దేమో, కానీ ఇలాంటి వాళ్ళకి మరి ఎందుకన్నా టప్పును అడిగడతాడు దేవుడు. ఓ చెల్లి మొన్న వచ్చి బాధపడుతుంది, హాస్పిటల్లో చేసిద్దంట ఆ అమ్మాయి ఏదో. చిన్నపిల్లలు అంటే 16, 15, 14 ఈ వయసులో ఉన్న పిల్లలు ఆడికొచ్చి అబార్షన్ జరిగించుకుంటున్నప్పుడు కడుపు తరుక్కుపోతుందన్న వేదన వస్తుంది, చేయలేకపోతున్నామన్న అక్కడ. అమ్మో ఎంత బరితెగించారో ఈ తరం అని ఏడ్చింది నా దగ్గరికి వచ్చి. ఎంత బరితెగించారో ఈ పిల్లలు. జీవితం అంటే ఊరికే ఆడుకుంటున్నారు, ఫుట్బాల్ ఆడుకుంటున్నారు జీవితాలతో. ఆ తర్వాత వచ్చే పనిష్మెంట్ ఏంటో తెలియటల్లా. అర్థమవుతుందా? ఆ తర్వాత వచ్చే పరిస్థితులు ఏమిటో అర్థం కావటం లేదు. ఎంత పరిమాణాలు భవిష్యత్తులో ఎదుర్కోబోతున్నారో. జీవితం ఒక నరకంగా, ఒక శాపంగా మార్చుకుంటున్నారు కొంతమంది ఆడపిల్లలు. ఏమండి, మరి అలాంటి వాళ్ళకి మరి ఎందుకైనా త్వరగా కట్టేస్తాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళ బ్రతుకు, వాళ్ళ పాపం బయట పెట్టాలా. వెంటనే గర్భిణి వచ్చిన వెంటనే యజమానురాలు నీచురాలైందట. అప్పుడేమో అమ్మో దేవదూతమ్మ, అమ్మో మరియమ్మ తల్లమ్మ అన్న ఈ మనిషి నీచురాలు. శారమ్మ హాగర్ దృష్టిలో నీచురాలుగా చూస్తుందట. అయినా భరించింది కొంతకాలం. అయినా రెచ్చిపోతుంటే తగాద పెట్టుకున్నట్టుంది, అలిగిపోయింది. అమ్మగారికి చెప్పలా, స్తోత్రం చెప్పాలి. శారమ్మకి చెప్పలా,
అలిగిపోయింది, రోషం ఎక్కువ. దేవుడు అలిగిపోయేదాన్ని అంటాడు, హాగరు ఓయ్ అలిగి వెళ్తున్నావు కదా, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? చేతకాని వాళ్ళకి రోషం ఎక్కువ, అవునా కాదా? బుద్ధి లేని వాళ్ళకి అలుగుడు ఎక్కువ. బుద్ధిమంతులు త్వరగా అలగరో, రోషము కలిగి జీవితాన్ని సరిచేసుకుంటారు. మాటికంటే భలే బ్లాక్మెయిల్ చేస్తుంటారు కొంతమంది ఇళ్ళల్లో కూడా. నేను వెళ్ళిపోతానులే, నేను బతకలేనా, ఏం చేసి బతుకుతావురా, హోటల్లో కప్పులు ఆడ కప్పులు కడుక్కునే బదులు ఇంట్లో ప్లేట్ తీసేయచ్చు కదా, నువ్వు తిన్న ప్లేటు. ఆడెవడో తిన్న కంచం కడగడానికి, ఆడెవడో చేసిన పని ఏదో పని చేసేదానికంటే ఇంట్లో అనుగుమని ఉండొచ్చుగా. అలిగిపోతుందట, ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? నా యజమానురాలైన శారా ఇంట్లో నుంచి వెళ్తున్నాను. మరి ఎక్కడికి వెళ్తావు తెలీదు. నీకు బుద్ధి ఉందా? నిండు సోలాలివి. నువ్వు తీసుకునే నిర్ణయాల్లో జ్ఞానం ఉందా నీకు? బరి తెగించావు. అణిగి ఉంటే ఆ డెలివరీ అయిందాకన్నా చావచ్చు కదా నువ్వు. అంతలా రోషగొత్తివి, ఎవడు చేసుకోమన్నాడు నిన్ను? నేను మిమ్మల్ని కదా ఆమెను పోట్లాడుతున్నా, మీకు అర్థమైందా? స్తోత్రం చెప్పాలి. అంతలా రోషగత్తివి, దేవుడు అంటున్న మాటలే. వెనక్కి తిరిగెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి, అణిగి మణిగుండు. నీ కడుపులో అసలే వాడు అడవిగా ఆడిదా, వాడు అందరి చేతికి వాడు చేయి వ్యతిరేకంగా ఉంటుంది. వెళ్ళి అణిగి మనకు కాపురం చేసుకో అక్కడ అంటే అప్పుడు వెళ్ళిందండి. ఆ తర్వాత వాడు పుట్టాడు. అంత అయిన తర్వాత మరలా సౌతులు పోట్లాట కదా. ఒకే భర్తను ఇద్దరు చేసుకొని ఒకే ఇంట్లో ఉండమంటే అది నరకమే కాదు. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారు ఎక్కడ? ఉండరమ్మా. అది పగస్తులు కూడా రాకూడదు. స్తోత్రం చెప్పాలి. పగస్తులకు కూడా రాకూడదు, ఎందుకంటే ఆ కొంప నాశనమే. అంత పిల్లోడు అంత అయిన తర్వాత దేవుడు అంటాడు విడిచిపెట్టేయమంటాడు. శారా దేవుడు కాదమ్మో, నేను దేవుడి మీద అంటున్నాను, సారీ క్షమించాలి. శారా దీన్ని కొడుకుని పంపించేయమనింది. అప్పుడు మోకరించి అప్పుడు మహా ఓర్పుతో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి నా దేవా, చూడండి అయినా దానికి ఓర్పు లేదు శారాకి. దీన్ని కొడుకుని పంపించమంటున్నాడు ప్రభువా, నన్నేం చేయమంటావు ప్రభువా, దాంతో మాట్లాడు ప్రభువా అంటున్నాడు. నేను విన్నాను కానీ అన్నీ చూశాను కానీ శారా చెప్పింది నిన్ను అర్థమైందా మీకు? శారా చెప్పింది విను. ఎందుకన్నాడో తెలుసా? నువ్వు శారా మాటలని ఓర్పు లేకుండా నేను ఇచ్చేంతవరకు కాకుండా హగరును చేసుకున్నావు. ఇప్పుడు ఆ శారా కదా పంపించమంటదే, పంపించు. మధ్యలో నన్ను పెడతావే? చెప్పిందామా, చేసుకుంది నువ్వు. ఇప్పుడు మళ్ళీ పంపించమంటున్నామా, మధ్యలో నన్ను లాగుతావేంటి? ఆమె ఏం చెప్పిందో అదే ఇనో అన్నాడు. మీకు అర్థమైందా? దేవుడు ఎలా పక్కన సైడ్ అయిపోతాడో. నీ సొంత నిర్ణయాలు తీసుకుంటే దేవుడు ఇన్వాల్వ్ అవ్వడు, దేవుడు సైడ్ అయిపోతాడు. స్తోత్రం చెప్పాలి. ఇంకొకసారి చెప్పగలవా? ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో, నాకు బోలెడంత ఆశలు ఉన్నాయి, బోలెడంత అవసరం ఉంది. ఇప్పుడు నేను అప్పు తెచ్చి కూడా చేయగలను. ఏదైనా ఈ మందిరం పనో స్థలమో ఇంకోటో అప్పు తెచ్చి కూడా చేయగలను. దేవుడు చేసిందాక నేను మౌనంగా ఎదురు చూడకుండా నేనేదో దేవుడి కంటే ముందుగా వెళ్ళి పనిచేసి అప్పులు తెచ్చి వెళ్ళాననుకో, ఆయన కానీ సైడ్ అయిపోయి, మరి నన్ను అడగకుండా నువ్వే కదా నా పని చేస్తున్నావు, నాకు సహాయకుడు నువ్వు, నేను నీకు సహాయం చేయాల్సింది మోనిచ్చి నువ్వు నాకు సహాయం చేస్తున్నావు. స్తోత్రం చెప్పాలి. ఎరా ఎవరినో ఉన్న బలపరచాలరా గాడిద? దేవుడు మనల్ని బలపరచాలా, మనం దేవుడిని బలపరచాలా? ఆడ చదువురా. అర్థమైంది కదా? ఇప్పుడు మర్మంగా చెప్పా, జాగ్రత్త. సత్యవాక్యమును సరిగా విభజించాలి. స్తోత్రం చెప్పాలి.
గట్టిగా స్తోత్రం చెప్పగలరా? దేవుడికి మనం సహాయం చేయాలా? దేవుడు మనకు సహాయం చేయాలా? అయ్యి బాబోయ్, దేవుడు కాస్త వెనకాడాడు, నేను 10 లక్షల రూపాయలు తెచ్చి, ఒక 50 లక్షల రూపాయలు తెచ్చి స్థలం కొనేసి దేవుడికి సహాయం చేద్దామని తెచ్చారనుకో, ఓ థ్యాంక్ యూ బాబు, నీ సహాయం లేకపోతే నా సేవ జరగదు నాన్న. నీ సహాయం నాకు ఎంత అవసరం. 50 లక్షలు కాదు, ఆ 50 లక్షలకి రూపాయి వడ్డీ కాడికేసుకొని ఎంత ఇద్దిరా? రూపాయి వడ్డీ ఎంత? 50,000 అయిద్దిగా. రూపాయి వడ్డీకి ఎవడిస్తాడు? రూపాయి వడ్డీకి ఇస్తే కోట్లు తీసుకున్నాను లేరు మీ దగ్గర. 2 రూపాయల వడ్డీకి ఎడికేసుకున్నాను, నెలకు 1,00,000 రూపాయలు అయింది కదా. పెద్ద సేవకుడిని, పెద్ద వీరుడు బయలుదేరాడు సేవ చేయటానికి. ఇప్పుడు నెలకు 1,00,000 రూపాయలు నేను ఎక్కడి నుంచి తెచ్చి కడతాను? ఏం చేస్తాను? నడ్డిరిగిద్దా ఎరగదా? దేవుడు మౌనముగా పక్కకి వెళ్ళిపోతాడు, సేవలో నుంచి వెళ్ళిపో అంటాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. అందుకనే సేవలో లేదా నీ జీవితంలో దేవుడు చేసేంతవరకు మౌనముగా ఓర్పుతో ఉండాలా. స్తోత్రం చెప్పాలి. గొప్ప ఆశీర్వాదమును చూడాలంటే ఓర్పు నీకు అవసరం. ఓర్పు ఉన్నప్పుడు అప్పుడు ఆశీర్వదించబడతావు. నయోమి భర్త పేరేంటి అమ్మాయి? ఎలిమెలెక్. సామానంతా కట్టి భార్యని ఎంట పెట్టుకొని 2 కొడుకులను ఎంట పెట్టుకొని బయలుదేరాడు మోయాబుకి. మోయాబుకు బయలుదేరాడండి. రేపు మేము వెళ్ళేది మోయాబుకే, ఉండటానికి కాదు, చూడడానికి. స్తోత్రం చెప్పాలి. ఒకసారి 2 చేతులు చెప్పగలరా? మోయాబుకి వెళ్ళి అక్కడ కాపురం ఉండటానికి వెళ్ళి చచ్చిపోయాడు పాపం, ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కొడుకులు 2 ప్రాణాలు పోయినాయి. ఒకానొక పట్టణమునకెళ్ళి అక్కడ కాపురం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము రండి అని చెప్పువర్లారా, మీ ప్రాణము మీ జీవము ఏ పాటిది అంటాడు. సహవాసం లేని దగ్గర, దేవుని సన్నిధి లేని దగ్గర ఓర్పు లేకుండా వెళ్ళి జీవితాన్ని పాడు చేసుకుంటే, బైబిల్లో చక్కగా 6వ వాక్యం కాడికి వచ్చేసరికి, మొదటి అధ్యాయం 6వ వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఏం లేదండి, 5 వాక్యాల్లో వారి జీవితం ముగించబడింది. 6వ వాక్యం దగ్గరికి వచ్చేసరికి యెహోవా తన ప్రజలను దర్శించి వారికి ఆహారం ఇచ్చుచున్నాడను సంగతి వారికి వినిపించేసింది. స్తోత్రం చెప్పాలి. ఎక్కువ రోజులు నిన్ను విడిచిపెట్టడు, దేవుడు వెంటనే ఇస్తాడు. ఆయనను బాధపడుతున్నప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు, నువ్వు నలిగిపోతున్నప్పుడు, నిందల పాలవుతున్నప్పుడు ఎక్కువ రోజులు చూడరు ఆయన. కాకపోతే అలాంటి బాధలు వస్తున్నప్పుడు, నిందలు వస్తున్నప్పుడు, అవమానాలు వస్తున్నప్పుడు, ఓ దేవుడా నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టావని సనక్కుండా, నా తండ్రి నమ్మకమైన సృష్టికర్తకు నీ ఆత్మను అప్పగించుకొని ప్రార్థన చేస్తే నీ ఓర్పును బట్టి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నా బిడ్డ కనిపెట్టుకుంది, కష్టాలు వచ్చినాయి, తొలగిపోలేదు, ఐగుప్తని లోకంలోనికి వెళ్ళలేదు, జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు, సనగలేదు, గొనగలేదు అని దేవుడు తగిన కాలం ముందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆ తర్వాత అబ్రహాం బలి సరి చేసుకున్నాడండి. ఎంత తెగించి సరి చేసుకున్నాడంటే ఆఖరి కొడుకును పంపించేశాడు. సొంత కొడుకును బలి ఇవ్వమంటే బలి చేశాడు. అర్థమవుతుందండి. ఇక నా ప్రభు తప్ప నాకెవరో అవసరం లేదన్నాడు. గొప్ప మార్పత్వంలో కలిగిన తర్వాత దేవుడు అప్పుడు పిలిచాడు, ఇతడు నా స్నేహితుడని. కొట్టు చప్పట్లు ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు నేను సమృద్ధైన ఆశీర్వాదం కొరకు నీకేం కావాలని చెప్పాను? ఓర్పు కావాలి.